హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆలూ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా సామాను వేసుకోవాలి. 2 బగారా ఆకులు, 2 దాల్చిన చెక్క, 1 లవంగం. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. 1 పెద్ద ఆలుగడ్డని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. మీకు పెద్ద సైజులో కావాలి అనుకుంటే ఆలూని మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చండి. అలాగే 2 క్యారెట్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఆలు క్యారెట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీకు చలి అన్నం మిగిలిన కూడా ఇలా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీకు కర్రీస్తో నచ్చకపోయినా కూడా ఇలా ఆలు రైస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఆలు రైస్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. క్యాప్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలు క్యారెట్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆలు అనేది ఫ్రై అయిందో లేదో అనేది ఒకసారి ఇలా గరిటెతో ఆలుని చుంచండి ఫ్రెండ్స్. ఇలా చునిగితే ఫ్రై అయినట్టే. మీకు ఇలా చుంచినప్పుడు ఫ్రై అవ్వకపోతే మరొక 5 మినిట్స్ ఆలు క్యారెట్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఆలు క్యారెట్ అనేది కొంచెం సైడ్ కని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా మిడిల్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 టమాటా సన్నగా తరిగి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా ఇందులో ఆయిల్లో బాగా మగ్గేదాకా చూసుకోవాలండి. ఆవాలు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వన్ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. మనం ఇందాకే సాల్ట్ వేసాం కదండి, అది మనం రైస్ని చూసుకొని సాల్ట్ వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీ దగ్గర చల్లన్నం ఉన్న కూడా వేసుకోవచ్చండి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చల్లన్నం ఉండి వేసుకున్నా కూడా ఒక 5 మినిట్స్ ఇలా రైస్ అనేది ఈ మసాలా దినుసులకు కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ ఇలా వేడికి ఉంచామనుకోండి, స్టవ్ ఆన్ చేసి, మనకు చల్లన్నం కూడా వేడన్నం లాగే వేడివేడిగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఆలు రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆలు రైస్ రెడీ అయిపోయింది. ఈ ఆలు రైస్ అనేది చల్లన్నం మిగిలినప్పుడు చేసుకోవచ్చు. ప్లస్ మనకు హడావిడిగా ఉన్నప్పుడు టిఫిన్ బాక్స్లోకి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.